ఏడు పుట్ల దేవుడు ఇక్కడ ఏమైతుందంటే సప్పుడు ఈ చేపూరు గ్రామం లోపల మొన్న ఆదివారం నాడు బిరేప పండుగ జరుగుతుంది. 5 ఏళ్ల పొద్దున్న చెప్పి కుల బాంధవులంతా పండుగ చేస్తుర్రు. ఆదివారం నాడు లగ్గం బోనాలు పోయినాయి. సోమవారం నాడు దేవుడు లగ్గమైంది. ఇలా బుధవారం నాడు లాగెళ్ళి బోనాలు రా నాగవెల్లి బోనాలు అవుతుంది కాబట్టి సప్పుడు 7 డోలు 7 తాళాలు 7 నబీరలు నబీరలు రా ఏడు పుట్ల దేవుడు రాంగా పుట్టడు పోయింది పుట్టడు పోయింది పోంగా పోంగా ఒక పుట్టడు మిగిలింది. ఏం కావాలి పుట్టడుకు? పట్టం కావాలి. పట్టం కావాలంటే మరి పట్టం ఖర్చు నువ్వు మోస్తావురా. పట్టము ఖర్చు అంటే పెట్టంగా వాళ్ళు నూనె వస్తుంది. పెట్టంగా నూనె రాస్తే మరి షేపూరు కుల బాంధవులు మంచి కూడా అనుకో దాని అయ్య పెడతా గొర్రెపూరుతో సమానం. అరే పెట్టంగా వేలు కూడా వస్తాయిరా. వేలు అనగా గొర్రె ఇంటికతో సమానం. బందవస్తున్నావు గట్టిగున్నా నీ పెట్టంగా కూడా లక్షలు కూడా వస్తాయి. అరే లక్షలు అనగా గొర్రె పిల్ల పిచ్చలతో సమానం పెట్టు. అరే పెట్టంగా కూడా కోట్లు కూడా వస్తాయి. కోట్ల కొరతో సమానం. గట్టిగా ఉన్నావు. సరే తాళం చేసి రాబోయే పట్టణం కట్టేసరికి ఇప్పుడు మళ్ళా కింద పట్టం ఎత్తారా నీకు గుద్దలమ్మడ సేల్ షాపు పని అయితే చెట్టన్న అవుతుంది. ఇద్దరు ఉన్నట్టే గాని 4 గంటల దాకా పట్టం అయిపోదు. హుషారు మంత్రులు ఉంటే పని తొందరగా అవుతుందిరా. అరే పట్టం చేసినా పట్టు తాను చేసినావా? అరే పట్నం కొట్టినాయి కాబట్టి పట్నానికి వారి 3 మూలకు 4 మూలకు 3 మూలకు 5 గుచ్చాల పైసలు పెట్టి. అరే 25 గుచ్చాల పైసలు రా. 3 మూలకు 4 దిక్కుల ఏ చేత పెడుతున్నావురా? కుడి చేత పెట్టు. ఎంత మంచిగా ఉన్నది తంతులు చెడు దారి. ఏ పూజ చేసినా సంబంధం లేదు వారు. ఇదే ఎంత ఎంగిల్లోనైనా ఇదే మోక్షం దాంతో పెట్టు. పెట్టినావా? అరే పట్టంలో వారి కుడుకా కణం పెట్టు. నా బొట్టుకు కాదురా, పట్నం బొట్టుకు కుడుక కనుము పనునికి ఉంటుంది. దక్షిణ పనునికి కుడుక కూడా మాకే ఉంటుంది పనునికి.
కుడుక కుడుక పెట్టు, అట్నే మొత్తం పెట్టు. ఎంగిది పెట్టదురా పట్నంలో లక్షలైనా పెడతా అంటే ఇంకా కుడకతానికి వెనక ముందు అవుతున్నావు. అరే సరే కానీ రే పట్నం కోరే పాగసెల్ల పెట్టు. నన్ను పాచర్ర పెట్టినాక నీరు కొర్ర పట్నం వేస్తాడుగా. పాగసెల్ల గురువులకు అది దేవునికి వస్తుంది. పాగసెల్ల అదే పెట్టు రెండు చెల్లె కదరా సెల్ల. పాగా పెట్టు పాగా. పాగా పాగా చెల్ల పెట్టామా. పట్నం ఎక్కడప్పుడు రే అయ్యలు ఉంటారు, ఆచారులు ఉంటారు, పెద్దలు ఉంటారు, చింగలు ఉంటారు, కాపులు కర్ణాలు గొల్ల కుర్మాలు ఉంటారు. వారి గొల్ల కుర్మలకి ఏమంటావు? అరే కొత్త కొత్త ఏం తెలియదా? కాపు కర్ణాలకు దండం, బయలు బొమ్మలకు శనార్థి, మన్నె మస్కూరుకు దండం, గొల్లా కురుమలకు శనార్థి అని చెప్పి కుడికాలు తెచ్చి పట్టణం పెట్టు. బరాబర పెట్టిండు. అరే కుడికాయలు పెట్టరా. కుడికాయల మోక్షం నీకే పుట్టచ్చు కానీ పట్నం ఒక కుడికాయలు పెట్టాలి. అరే నేను దండకం ఎత్తున్నా. ఏమైరా గండ్రకాలు కావాలా? దండకాలు. దండకం వేస్తే వారు నీకు దేవుడు రావాలి అంతేనా? ఇగో నీది పట్టుకొని నీకు ఏమైందిరా? బొట్టు కాదే కందం నవలమంక అది ఉంటే ఏమైందిరా? సరే ఇంకా బుట్టు ఉంటే ఏమవుతుందిరా? అది తీసుకో. మళ్ళీ ఏమైందిరా? అరే దేవుడు వచ్చినోడు గిన్నె సిత్తాడారా? దేవుడు అట్టే దురుపుడు దురిపితే యాడ పడిపోవాలా? చక్కబోయి సామాన్ గిన్నె అడిగింది అనుకో తాజ్మహల్ బంద్. సరేది మళ్ళీ ఏమైందిరా? రుమాలు రుమాలతో కూడా బాగున్నారు. దేవుడు వస్తే కురులు బాగున్నాయి. ఏం రో డాంబర్ రోడే ఏమైందిరా? మళ్ళా కట్టే సర్తొకసారి అది కట్టే. ఏమైందిరా? అరే బొట్టు తప్పు నాదేరా భయ్. బొట్టు పెట్టాకనే దండకం వేయాలి. మనం ఒక మాట మనము కిషన్ ఓ కిషన్ అన్న ఓ కిషన్ అన్న చిన్నకూరు బయట నువ్వు కిషను అద్దడు కృష్ణ ఆయన ఆయన వద్ద ఆయన తీసుకుంటాడు. కిషన్ అని ట్రాయ్ ఒక మాట మనము దేవునికి ఏం తక్కువ తెచ్చినాం? పిండి తక్కువ తెచ్చినావా? పసుపు తక్కువ తెచ్చినావా? కుంకుమ తక్కువ తెచ్చినావా? అన్ని తెచ్చినాం. ఏం తక్కువ ఒక్క విషయం నేను గీడు దానికమేసి బొట్టు పెట్టమంటే మనకు నిండుతా పెద్ద పండుగ ఎట్లుండాలి? పెద్ద బొట్టు ఉండాలా లేదా? పెద్ద పండుగ నువ్వు కూడా నెట్ తీసుకో. ఇద్దరు ఒక తిరిగి ఉండాలి.
అందరు కనబడతారే మంగళవారం జరిగినట్టు ఇప్పుడు ఊరడమ్మ కాడ జరత పట్టాలి. మనం వంట పోయి ఆ పోషం అక్కడ మన బోనాలు చేసి చూడు అక్కడ పోతలింగే అక్కడ దత్తపట్టు ఏం కాదు. ఇట్లా పుస్తే ఇక్కడికి నీటి వెళ్తుంది నాది నాకు ఇచ్చేయ్. నా తల్లి శంకరుడా నా తల్లి భారవతి అమ్మ ముద్దులేగానే నా తదు నచ్చ కూడా ఆపుతున్నవారు చంపుతున్నవారు నా ముంగడికత్తే నేను ఎప్పుత బేటో అత్తురా ఆపుతున్నవారు బిడ్డ చంపుతున్నవారు బిడ్డ నా ముందు కత్తే నేను చెప్తారా బేటో. మరి ఏనాడు ఇద్దరు పెద్ద మనుషులు వచ్చరా బిడ్డ ఏనాడు వరంగా కిసనయ్యా పెడతానంటే బిడ్డో నువ్వు ఏనాడు వరంగా ఆపద మొక్కులు మొక్కి సంపద మొక్కులు మొక్కి యాది మరిచిపోయినావు కిసన్గా నా గుళ్ళె పెడతానంటే బేటో. మరి ఎండి కొడుకు నీకే బిడదామాను బంగారు కొడుకు నీకే బిడదామాను ఒక్క బక్క బర్రె కొమ్మ తెచ్చి పెడతానంటే కదా బేటో. మరి అట్లా కాకపోతే నువ్వు పెడతానంటే బేటో గొడుగు పెడతానంటే నాని ఈ ఎండి గొడుగు నీకే పెడదామాను బంగారీ గొడుగు నీకే పెడదామాను ఒక పాత చాట తెచ్చి ఎక్కిస్తానంటే కదా బేటో. అట్లా కాకపోతే బేట నాకు కడతానంటే కదరా కిసనగా నాకు ఏ నడవనంగా ఎండి గంట నీకే బిరుదమాను బంగారు గంట నీకే బిరుదమాను ఒక్క మొదం గంట తెచ్చి నా గుడి లోపల గంటదంటే ఏటో. మరి అట్లా కాకపోతే మరి సదర మొక్కు కాక సంత మొక్కు మొక్కిండు ఈ కిషన్ గారి సంత మొక్కు మొక్కిండు. కొడుకులు బిడ్డలు బిడ్డ మరి కనుకుండు గాని మరి అట్లా కాకపోతే సంత మొక్కు అంటే పొద్దు పెత్తానం చేసి గుద్ద కింది తెచ్చుకుంటే కదరా కిసన్గా మైగాడైపోయింది. పెత్తానం చేసి గుద్ద కింది కంటే తెలుస్తుంది అంటవా. పొద్దు గల్లా లేచి నువ్వు ఈ కళ్ళు తాగి బేట ఎదురుగడ్డ కోయి నువ్వు ముచ్చబొత్తే నీ కాళ్ళ కిందే కాని మోలేదురా కిసన్గా నా మాయనే. అట్లా కాకపోతే సంత మొక్కు మొక్కుతున్నాడు కొమ్మిరెల్లి గుట్టల్లా మరి గంగరేని ఎట్టుకాడ పట్నము కొట్టి మరి నా ఏనాడు మనం కచ్చి నా మొదట కచ్చి పట్నము కొట్టి నాకు పెడతానంటే కదరా కిసనగా నా నడుగుతల నాకే పెడతానంటే కదా బేటో. సంతోషమే దేవునికి శాంతి.